ప్రజా పద్దులు, ఎన్నికల సంఘంను మొదలైన మాటల యుద్ధం, సవాల్కు ప్రతి సవాల్కు సిద్ధమైన బీఆర్ఎస్ లీడర్ల ప్రవర్తనను చూస్తే జనాలు చీదరించుకుంటున్నారు. భౌతిక దాడులతో గూండాయిజాన్ని తలపించేలా ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ తెచ్చే నాయకులు ప్రజలను ఏమి ఉద్ధరిస్తారు? అసభ్య పదాజాలంతో ఎన్కౌంటర్ వేసుకునే వీళ్లను చూస్తే సిగ్గనిపిస్తుంది. సీనియర్ వర్సెస్ జూనియర్ అంటూ రెచ్చిపోతున్న లీడర్లతో బీఆర్ఎస్ ఉన్న కాస్త పరువు పోయేలా ఉంది కదా. పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందంటే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నేడు దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడడం సిగ్గుచెట్టు. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ గారు మౌనం వీడి ఏం సమాధానం చెబుతారా? వాడి మీద ఊరేగుతున్న పార్టీకి దిప్పుడుగల్లంతో సరి పెడతారా? చూడాలి. మరి ప్రజలు పెట్టిరు ఆరారి దిప్పుడుగల్లం పెట్టి బొందలు పెట్టిరు, అయినా కానీ ఏం సోయికి వస్తలేరు, ఏం ఆలోచన వస్తలేదు. మరి ఏమైందో ఏమో ఈ నాయకులకి. తెలంగాణ రాష్ట్రంలో ఏదో సృష్టించాలనుకుంటున్నారు. ఉన్నటువంటి దాడులు, ప్రతి దాడులు, మాటల యుద్ధాలతోని ప్రజలను ఈనాడు ప్రజలకు ఏం చేసేదని పక్కకు పెట్టేసి వాళ్ళు కొట్లాడుకోనికే టైం సరిపోతుంది. ఇది ఇప్పుడు కాలం కాదు, మొత్తం బోధన పెట్టి